అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్. నా ఛానల్లో ఈరోజు నేను ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఎంజీ మాల్ పోవడం జరిగింది. అక్కడ చూడండి, పిల్లలు ఆడుకునేందుకు బొమ్మలు రకరకాలుగా లైటింగ్స్ తోటే చాలా బాగా ఉన్నాయి. చాలా అందంగా అద్భుతంగా ఉన్నాయి. అదే మీకు చూపిద్దామని నేను వీడియో షూట్ చేశాను. లోపల కూడా ఫ్రెండ్షిప్ డే కదా, అందుకోసము పాటలు, డ్యాన్సులు, రకరకాల ప్రోగ్రామ్స్ జరిగాయి అక్కడ. చాలా బాగా అనిపించింది. పిల్లలు బాగా ఎంజాయ్ చేయడానికి ఎంజీ మాల్కి వచ్చారు. చిన్నపిల్లల్ని తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. చూడండి, రోబో ఇది చూడండి, చాలా బాగుంది కలర్ఫుల్గా. ఆ రోబోలో అటు సైడ్ ముందుకి ఒక చిన్న హోల్ ఉంటుంది. ఆ హోల్లో చిన్న బిడ్డని ఎక్కించి ఆ హోల్లో ఆ బిడ్డని కూర్చోబెట్టి సేఫ్టీగా ఆ రోబోని నడపడం జరుగుతుంది బ్యాటరీ సహాయంతో. చాలా బాగా అనిపించింది నాకు. అది మన ఛానల్లో మీ అందరికీ చూపిద్దామని నేను అది షూట్ చేసాము. చూడండి, అది ఆ అమ్మాయి, దాన్ని ఆపరేట్ చేసేది సిస్టము ఆ అమ్మాయి అన్నమాట. ఇంకా అద్భుతం కదా. నిజంగా చిన్నపిల్లలకి అలాంటి ఆటలు మైండ్ రిలాక్స్గా ఉంటుంది. వాళ్ళకి మంచి ఇంకా చదువుకోవడానికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. చూడండి, ఇవి వచ్చేది ఒక చిన్న బుడ్డి బండి. ఆ బండిలో చిన్న పిల్లలు ఎక్కున్నారు. అలాగే ఇక్కడ రకరకాల బండ్లు. వచ్చేది లండన్ బస్ అంట. లండన్లో ఉంటుంది అన్నమాట ఆ బస్సు. డబుల్ డెక్కర్ లాగా పైన ఎక్కున్నారు పిల్లలు, లోపల ఉంటారు సీట్ల మీద. అలాగే పైన టాప్లో కూడా పిల్లలు నిలబడుకొని పాతకాలం నాటి బస్సు గుర్తొచ్చింది నాకు. బస్సులు మా ఊర్లో అయితే, పల్లెటూరు మాది, మా ఊరు నుండి బస్సు వచ్చేది ఎప్పుడో ఒకటి. ఆ ఒక్క బస్సుకి జనాలు క్రిక్కిరిసి లోపల ఇంకా ఎక్కువైపోతే ఆ పైన టాప్లో కూర్చొని వెళ్ళేవాళ్ళు. అది గుర్తొచ్చింది నాకు. చూడండి, అది లండన్ బస్. మా వారు వీడియోని రకరకాలుగా హింస పెడుతున్నారు అన్నమాట. అది పైకి వెళ్ళిపోయింది. ఏమనుకోకుండా ఒక్కసారికి చూసేసేయండి, ఏమి కామెంట్స్ పెట్టకుండా. ఓకే, చూడండి, ఇది ట్రైన్ అన్నమాట. ఈ ట్రైన్లో పిల్లలు ఎక్కుంటారు. నిజంగా ట్రైన్లో వాళ్ళు వెళ్తున్నట్టు వాళ్ళ ఫీలింగ్ అనమాట. ఆ ట్రైన్ కూడా చాలా అందంగా ఉంది. చూడండి, చాలా బాగుంది. ఆ ట్రైను హారన్ కొడుతూ వస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఇది ఒక జీప్ లాంటిది. ఇది స్టార్టింగ్లో ఉందన్నమాట, రెడీగా బయలుదేరడానికి సిద్ధం అన్నట్టు అది బయలుదేరుతూ ఉంది. ఓకే, అలాగే ఇంకా మేము మాల్లోకి ఎంటర్ అవుతున్నాం. లోపల చెప్పాను కదా, ఫ్రెండ్షిప్ డేకి అక్కడ పాటలు, డ్యాన్స్ అవి జరుగుతుంది. అవి షూట్ చేద్దామని మేము లోపలికి వెళ్తున్నాం అన్నమాట. చాలా సందడిగా ఉంటుంది ఎంజీబీ. సండేస్ కానీ లేదంటే ఏదైనా అకేషన్ అప్పుడు కానీ చాలా బాగుంటుంది. చూడండి, మీరు ఇక్కడి నుంచి నేను ఆ ఎంజీబీలో ఒరిజినల్ సౌండ్ పెడుతున్నాను. బాగుంటుంది, సరదాగా చూడండి. ఓకే అండి, ఇక్కడ అదంతా చూసేసిన తర్వాత మేము మా చిన్న పాప పిజ్జా హట్కి వెళ్దామంటే వచ్చాము. మా పాప ఎక్కడైనా ఫస్ట్ ముందు తినాలని ఉంటుంది. ఎక్కడికి పోయినా మా పిల్లలిద్దరూ ముందు ఫుడ్ కావాలి. అది కూడా పిజ్జాలు, బర్గర్లు మాత్రమే కావాలి. ఏదో పెట్టింది చూడండి, ఇది బ్రెడ్ అంట. ఇది తీసుకొచ్చింది ఫస్ట్. వాళ్ళ నాన్నకి బాగా జోబికి చిల్లు పెట్టింది.
నిన్న చూడండి అదేదో నేనైతే అది ఎప్పుడు తినలేదు, అయితే తిన్నాను మామూలుగా నేను వీటిని. సరే ఈసారి ఎట్లా ఉందో ట్రై చేద్దామని తీసుకున్నాం. ఓకే అండి, అదేంటో బ్రెడ్ ఏదో చెప్పింది మా పాప, గార్లిక్ బ్రెడ్ అంట, బ్రెడ్ స్లైస్. అది ఎప్పుడు చూడలేదు నేను, ఇదే ఫస్ట్ టైం చూడడం తినడం. అలాంటివన్నీ మేము తినము అసలుకి. మామూలుగా నా చిన్న కూతురు మాత్రం ఇదే కావాలంటది, ఫారెన్ ఫుడ్ కావాలంటది ఎంతసేపటికి. వాళ్ళ డాడీ కూడా అసలు నచ్చాడు, ఒప్పుకోడు కూడా. నిన్నేమో కుమార్తెలు అడిగారని తీసుకెళ్ళారు. చూడండి వేడిగా నేను తింటూ ఉన్నాను, మా వారు తీస్తూ ఉన్నారు. మా వారు అన్నీ తీసేస్తారు వీడియో, కెమెరా ఉంటే చాలు మా వారికి. ఓకే, అవి చిల్లీ ఫ్లేక్స్. ఆ ఫ్లేక్స్ వేసుకుంటే ఎలా ఉంటుందని నేను ట్రై చేస్తున్నా, అది పడట్లేదు. అయితే అది ఏదో చెప్పారు మా పిల్లలు, ఊరిగాను. అవి మెంతాకుతో పౌడర్ అంట. చూడండి పెప్సీ చింతలు పెప్సీ తెచ్చేసింది. పెప్సీ కూలింగ్ మేము అంతా తిరిగి షాపింగ్ చేసాం కదా, అలసిపోయాం బాగా. అందువల్ల నేను చల్లగా తాగాలనిపించింది, చల్లగా కూలింగు. ఓకే, మా పాప అందరూ తల ఒక ముక్క తీసుకొని అందరు తింటూ ఉన్నారు, అందరూ పెప్సీ తాగుతున్నారు. ఈ కేఎఫ్సి ఈ పెద్ద ఆయన చూస్తే నాకు చాలా ఇన్స్పిరేషన్ అనమాట. ఆయన జీవిత చరిత్ర అందరికీ తెలిసిందే, అందుకని నాకు కూడా చాలా ఇష్టం. ఓకే అండి, నా విజయ్ తెలుగు ఛానల్ని చూసేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నమస్కారం.